ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మండల పరిషత్తు జిల్లా పరిషత్తులకు సంబంధించిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఊసేలేదు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలిసి కొన్ని చోట్లను సాధించినాయి. భారతీయ జనతా పార్టీని ఎక్కడ పట్టుకుపోవాలో భారతీయ జనతా పార్టీకి కూడా అక్కడ లిమిటెడ్ కూడా ఛాయిస్ లేదు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ యాక్టివిటీలో లేదు. కొన్ని చోట్ల తెలుగుదేశం విజయం సాధించి కొన్ని చోట్ల వైసీపీ పట్టు నిలబెట్టుకుంది, పోరాడి గెలుచుకుంది. అదే సందర్భంలో వైసీపీ నుంచి గుంజుకుని ఇటు జనసేన కానీ తెలుగుదేశం కానీ సాధించుకోగలిగినాయి. కానీ యలమంచిలి మున్సిపల్ రాజకీయం విచిత్రమైనటువంటి మలుపు తిరిగింది. ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. చైర్పర్సన్ వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం, దీంతో ఇప్పుడు ఉలిక్కి పడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది. వాస్తవానికి అవిశ్వాస నోటీసు మీద 19 మంది వైసీపీ కౌన్సిలర్లు సంతకం చేశారు. రేపట్లో కొత్త చైర్పర్సన్ పేరుని ప్రకటిస్తామని వైసీపీ చెప్తోంది. అక్కడ బీజేపీలోకి చేరడంతో ఈ షాక్ అయింది.